సమాజంలో ఇబ్బందులు పడుతున్న మహిళల అభ్యున్నతికి మహిళా రక్షణ సేవా సొసైటీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మహిళా రక్షణ సేవా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా రక్షణ సేవా సొసైటీ సభ్యులు గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పూల మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన ప్రముఖ గాయని ఎస్ జానకి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రక్షణ సేవా సొసైటీ సభ్యులు గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సత్యభామ పాల్గొని ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ వేలాది మధుర గీతాలు ఆలపించిన ఎస్ జానకి చిరస్మరణీయురాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షణ సేవా సొసైటీ ప్రెసిడెంట్ కె దుర్గాభవాని, సెక్రటరీ కడియాల రమణమ్మ, వైస్ ప్రెసిడెంట్ కడియాల లీలాకుమారి, ట్రెజరర్ శీలం సత్య, సభ్యులు కడియాల లక్ష్మి, నల్లా లక్ష్మి, కె రత్నశ్రీ, వరలక్ష్మి, సుందరి తదితరులు పాల్గొన్నారు. బయటికి రండి, ధైర్యంగా రండి, మీ యొక్క విలువల్ని కాపాడుకునే పరిస్థితిలో మీరు ఉండాలి, బయటికి రావాలి. ప్రతి మహిళ కూడా చదువుకోవాలి, చదువుకున్నాక వాళ్ళ విలువ విజ్ఞానాన్ని చదువులో చూపించాలి అని ఒక ఆదేశాన్ని ఆవిడ అందరికీ చెప్పారు. అలాంటి మహానోత వ్యక్తి కొన్ని వేల పాటలు ఆవిడ గళ్ళలోంచి విని ఈరోజు ప్రతి చోట కూడా ఆ మహిళ యొక్క గొంతుకు మనం లేకపోయినప్పటికీ మన మధ్యలో వింటున్నామంటే మహోన్నత వ్యక్తిని తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ప్రతి మహిళ కూడా ఆవిడ చూసి నేర్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆవిడ మా మహిళలందరం కూడా ఆవిడ నివాళులు అర్పిస్తూ ఆవిడకి జ్ఞాపకాన్ని, ఆవిడ పాటల్ని, ఆవిడ చెప్తున్నటువంటి సందేశాన్ని కూడా ప్రతి ఒక్కరు విని మాకు, మా పిల్లలకి, అందరికీ కూడా ఉన్నతమైన ఆశయాలతో ఉన్న మహిళకి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తూ నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించాలి. సేవ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఇలాంటి సేవా కార్యక్రమాలకి అందరూ కూడా నేనంటూ ఉన్నాను, నేను కూడా నాకు తగిన సహాయం చేస్తాను, నేను ఏదో చేయాలని తప్పంతో మహిళలందరూ ఈరోజు వాళ్ళ మనసులో వాళ్ళ మాటలు విన్నాము. నిజంగా కాకినాడలో ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసినటువంటి భవానీకి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వాళ్ళకి ఏదైతే కమిటీ ఉందో కమిటీని అందరికీ అభినందన తెలియజేసుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా ఈ సొసైటీ ముందుకెళ్ళాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశం అవసరాలు కావాలన్నా కూడా వాళ్ళ యొక్క గౌరవదక్షాలుగా నేను ముందుంటాను తెలియజేసుకుంటూ, వారికి ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నా వంతు సహాయ అందిస్తూ మన కాకినాడే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సొసైటీ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ